వెల్కమ్ టు SHR నెల్లూరు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం తయారు చేయబోయేది క్యారెట్ లడ్డు. దీనికోసం ఒక 2 టీ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి యాడ్ చేసుకొని అది కరిగిన తర్వాత 2 కప్పులంతా సూజీ రవ్వను యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని సిమ్లో బాగా దూరగా వేయించుకుందాము. ఇది కొంచెం పచ్చవాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు అట్లా వేయించుకొని క్యారెట్ తిన్న పిల్లల కోసం ఇలా లడ్డు చేసి పెడితే బాగా తింటారు ఫ్రెండ్స్. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు, ఎందుకంటే మా బాబు కొంచెం అవంటే కొంచెం వాడికి ఇష్టం లేదు, అందుకని నేను వేయట్లేదు. మీరు ముందుగానే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగానే నెయ్యి వేసి దాంట్లో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఈ ఉప్మా రవ్వని ఒక 2 టీ స్పూన్లు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం వేగిన తర్వాత నేను ఒక 250 గ్రామ్స్ క్యారెట్ తీసుకున్నాను. ఇట్లా వేయించుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లోనే పెట్టి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. కొంచెం సరిపోకపోతే మధ్యలో నెయ్యి కొంచెం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. క్యారెట్ లడ్డు అంటే కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పి చేస్తున్నాను. ఇంకొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 2 టీ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం క్యారెట్ అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేసుకొని చూసారా ఎంత మంచిగా వచ్చిందో. నెయ్యి వాసన మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా కొంచెం సిమ్లోనే వేపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అట్లా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని కొంచెం వేపుకున్న తర్వాత పావంతు కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి వేసుకుంటే బాగా జ్యూసీగా ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది తెలుస్తూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
ఒక 2 నిమిషాలు అట్లా వేపుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. 2 నిమిషాలు వేపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి దీన్ని సిమ్లోనే ఉడికిద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికిద్దాం. 5 నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ మనం చక్కెర యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక పావు అంత చక్కెర యాడ్ చేసేసుకుందాం. ఇది కొంచెం కరిగిన తర్వాత ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత చక్కెర కొంచెం కరిగిన తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్. స్వీట్ అనేది రెడీ అయిపోవచ్చేసింది. లడ్డు మిశ్రమం అనేది రెడీ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోండి. స్టేజ్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకోండి. అంతే, లడ్డు మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. లడ్డు చుట్టేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు చుట్టుకుంటే క్యారెట్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో అండ్ లైక్. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాము. దీన్ని కొంచెం చల్లారనిద్దాం ఫ్రెండ్స్. ఇది కొంచెం చల్లారనిద్దాం ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత లడ్డు చుట్టేసుకున్నాము. మీకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చితే ఇలాచీ కూడా యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసే ముందు కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇలా కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత లడ్డు చుట్టేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం గోరువెచ్చగా అయింది ఫ్రెండ్స్. మీకు కావాల్సిన సైజులో లడ్డు చుట్టేసుకోండి. కొంచెం గోరువెచ్చగా అయిపోయింది. ఇంకా లడ్డు చుట్టేసుకుందాము. గోరువెచ్చగా ఉంది. ఇంకా లడ్డు చుట్టేసుకున్నాము.
మనకు కావాల్సిన సైజులో లడ్డు చుట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా క్యారెట్ లడ్డు ఎంత బాగుందో, జ్యూసీగా ఎంత చక్కగా వచ్చేసింది. ఇట్లా లడ్డు రెడీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా లడ్డూలన్నీ రెడీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. క్యారెట్ కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఎంత చక్కగా వచ్చాయో, జ్యూసీగా ఉన్నాయి. క్యారెట్ కొబ్బరితో హెల్తీగా రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చూసారా అంతే ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, follow and like my channel. Okay friends, bye.